ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక హంతకురాల్ని నేరస్తురాల్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే బియ్యంకులు అసహ్యంగా మాట్లాడుకుంటారు. విద్యాదేవికి వాళ్లకు ఏ సంబంధం లేదని ఆ రోజు అన్నారు కదా మహా. మన కుటుంబ సమస్యని మనమే తేల్చుకోవాలని ఆ రోజు చెప్పారు కదా. వాళ్ళు మంచి మనసుతో చెప్పారు జన. కానీ ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఊరికే ఉండరు కదా. అవును బావగారు, వాళ్ళు పట్టించుకోకపోయినా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఈ విషయం గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు కదా. మన నైబర్స్ ఇంట్లో క్రిమినల్స్ టెర్రరిస్టులు ఉంటే మనం మాట్లాడుకోవా అన్నయ్య? వాళ్ళు అంతే. ఆ ఇరుగు పొరుగు వాళ్ల మాటలు ప్రీతి అత్తమామల చెవుల్లో పడుంటాయి. మీ కోడలి ఇంట్లో క్రిమినల్ ఉంటుంది కదా అంటే వాళ్ల పరివేం కావాలి? అందుకే ప్రీతిని పుట్టింటికి పంపించుంటారు. అర్థం లేకుండా మాట్లాడకండి అత్తయ్య. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మా అమ్మా నాన్నలంటే వాళ్ళకి చాలా గౌరవం. మావయ్య అత్తయ్యల మీద వాళ్ళకి గౌరవం ఉందదినా, కానీ ఈవిడ్ని గౌరవించాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఈవిడ ఇక్కడి నుంచి వెళితేనే నేను మా అత్తారింటికి వెళ్ళగలను. వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. కుదరదు ప్రీతి. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళదు. నేను మీ పిన్నితో నా జీవితాన్ని పణంగా పెట్టి పందెంలో గెలిచి ఆవిడ్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆవిడ విద్యాదేవి టీచరా లేక సుమతి అత్తమ్మ అని తేలాల్సి ఉంది. ఆ లెక్కలన్నీ తేల్చాలి. అంటే నీకు ప్రీతి కంటే ఆవిడ ఎక్కువైందా సీత? ఆవిడ్ని మీరు పరాయిదాన్లా చూస్తే తక్కువే అవుతుంది. కానీ అత్తమ్మలా చూడండి, ఎవరు ఎక్కువ తెలుస్తుంది. మీ వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తున్నారా? మీరు మా అమ్మ అని సీత నమ్ముతుంది. మీ స్థానంలో మా అమ్ముంటే కూతురి కాపురానికి నష్టం వస్తుంటే ఊరుకునేది కాదు. కూతురు కోసం ఏమైనా చేసుండేది. ఆవిడ మన అమ్మ అయితే కదన్నయ్య నా గురించి నీ గురించి ఆలోచించడానికి, మన ఆస్తి కోసం అమ్మలా నటించడానికి వచ్చింది. మన జీవితాలు ఏమైపోతే తనకేంటి? మీరు మా అమ్మ కాకపోయినా ఆడవారే కదా. ప్రతి ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అంటారు. మీకు ఆ మనసు అనేది ఉంటే మా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టండి. మా అమ్మలా నటించి నా పెళ్లి చేశారు. మీకు ఆ అమ్మ మనసు లేకపోతే మీ చేతులతో నా తాళి తెంచేసి నన్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెట్టండి. అవే మాటలు ప్రీతి. ఆవిడెందుకలా చిత్రవద చేస్తున్నారు? ఇందులో నువ్వు కల్పించుకోవద్దు సీత. నీకే ఇలాంటి పరిస్థితి వస్తే మీ అమ్మ ఊరుకునేదా? నీలాంటిదే నా చెల్లెలు కూడా. అంతెందుకు, నా గురించి ఇల్లు వదిలి వెళ్లాల్సొస్తే మా పిన్ని వెంటనే వెళ్ళిపోయేది. అమ్మంటే అలా ఉండాలి. ఏం చేస్తున్నావు సీత నువ్వు? ఆ టీచర్ని ఇంటి నుంచి తరిమేస్తే మీ ఇంటికి పంపించాలని చూస్తున్నావా? మీ చెల్లెలకి కష్టం వస్తే మీ దగ్గరకు వచ్చింది. అలాగే అత్తమ్మకు కష్టం వస్తే వాళ్ళ అన్నయ్య దగ్గరికి కదా వెళ్తుంది. అసలు ఈ కష్టాలన్నీ ఆవిడ వల్లే వస్తున్నాయి. ఇంత జరిగినా ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా? నేను మా అత్తమ్మ గురించి ఆలోచిస్తున్నాను మామ. ఎంత చెప్పినా నువ్వు మారవా? నీ పంతం నీదేనా? నా మాట నా లెక్కలేదా నీకు? నిజానికి నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి మామ. అజ్ఞాతంలో ఉన్న మీ అమ్మ కోసం
నువ్వు పోరాడాలి. దురదృష్టం ఏంటంటే నువ్వు మీ అమ్మని నమ్మట్లేదు. నిజంగా ఆవిడ మా అమ్మే అయితే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సీత. కానీ మా అమ్మని చంపిన హంతకురాల్ని నా ప్రాణం పోయినా క్షమించను. క్షమించమని నువ్వు అడిగే రోజు తప్పకుండా వస్తుంది మామ. అప్పటి వరకు నా ప్రయత్నం ఆపను. రేపు నువ్వు ఆవిడ్ని ఆపావో నేనేం చేస్తానో నాకే తెలియదు సీత. కారణం లేకుండా ఆపను మామ. కారణం లేకపోతేనే ఆవిడ వెళ్ళిపోతుంది. అది మా ఇంటికి వెళ్తుంది. నీ ఇష్టం సీత. ఆవిడ మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపు వెళ్ళిపోవాల్సిందే. అత్తమ్మని ఎలా ఆపాలి? ఏం చేస్తే ఆగుతుంది? ఏదైనా సరైన కారణం కావాలి. అత్తమ్మ ఆగిపోవాలి. ఏం చేయాలి? మీరిద్దరూ రెడీ కదా? రెడీ పిన్ని. రెడీ పిన్ని. స్ట్రాంగ్గా ఉంటాం పిన్ని. ఈ రోజు ఆ విద్యాదేవి వెళ్ళిపోతుందో లేక మళ్ళీ ఏదైనా రీజన్ చెప్పి ఆగిపోతుందో. ఆవిడ వాలకం చూస్తుంటే ఇక్కడే తిష్ట వేసేలా ఉంది. ఖచ్చితంగా వెళ్ళదు. వెళ్ళకపోతే అందరం కలిసి మెడపట్టి బయటికి గెంటేద్దాం. అంత హార్ష్గా వద్దు మహా. ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషిలా అనిపించట్లేదు. ఈ మధ్య మీకు విద్యాదేవి వైపు మనసు మళ్ళుతున్నట్టుంది. అవును, రాత్రిళ్ళు ఆవిడ రూంలో పడుకోవడాలు, ఆవిడ్ని వెంట పెట్టుకుని బయటికి వెళ్ళడం చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చూస్తుంటే ఆవిడ నువ్వే ఆపేటట్టుగా ఉన్నావు. ఆవిడ అంతగా నచ్చిందా? చచ్చా, అలాంటిదేం లేదు. మనం గట్టిగా చెప్తే వెళ్ళిపోతుంది కదా. మెడపట్టి గెంటేయడం అది ఎందుకని? ఇప్పుడు మన మధ్య డిస్కషన్ ఎందుకు? ఆవిడ వెళ్ళను అంటే అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.